హలో అందరికీ. భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, ఎలా పోయాలి, దీని వెనుకున్న అంశార్థం ఏంటో చూద్దాం. భోగిపళ్ళు అంటే కేవలం రేగిపళ్ళు మాత్రమే కాదు. వీటితో పాటు చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, కొన్ని అక్షంతులు కలిపి భోగిపళ్ళుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతారు. అలానే కొన్ని ప్రాంతాల్లో నువ్వులు, నవధాన్యాలు కూడా కలుపుతారు. ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలపైన చెడు దిష్టి తొలగి వారికి ఆయురారోగ్యాలు కలగటానికి, అలానే పిల్లల తలభాగం పైనుండి ఉండే బ్రహ్మరంధ్రం వద్ద నుంచి ఈ భోగిపళ్ళు పోయటం వలన జ్ఞానం పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ భోగిపళ్ళ వేడుకని సంధ్యా సమయంలో అంటే 5 నుంచి 5:30 మధ్యలో కాలంలో జరుపుకుంటారు. సాధారణంగా 5 ఏళ్ళలోపు పిల్లలకు ఈ భోగిపళ్ళు వేడుక చేస్తారు. పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసిన తర్వాత తూర్పుముఖంగా కూర్చోపెట్టి ఇంట్లో దేవునికి దీపారాధన వెలిగించిన తర్వాత ముందుగా తల్లిదండ్రులు దిష్టి తీసి భోగిపళ్ళను పోసిన తర్వాత ముత్తైదులందరూ భోగిపళ్ళు పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు. ఆ వేడుకంతా అయిపోయిన తర్వాత కింద పడిన భోగిపళ్ళను పక్షులకి లేదా ఆవులకి పెట్టాలి. ఆ చిల్లర నాణ్యాలు ఎవరికైనా లేని వారికి దానం చేయాలి. ఇలా భోగిపళ్ళ వేడుకని చాలా సింపుల్గా జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.